బెజవాడలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే తాట తీస్తున్నారు పోలీసులు. గీత దాటే వాళ్లను డ్రోన్లతో వెంటాడుతున్నారు. జరిమానా విధించి దారికి తెస్తున్నారు. బెజవాడ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పోలీసులు డ్రోన్లతో చెక్ పెడుతున్నారు. డ్రోన్లతో ఫోటోలు తీసి జరిమానా విధిస్తున్నారు. ముఖ్యంగా 6 రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 30 రోజుల్లో 225 కేసులు పెట్టి 2 లక్షల రూపాయల వరకు ఫైన్ వేశారు. గత నెలలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు దాతలు సమకూర్చిన 6 డ్రోన్లను డీసీపీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు అందజేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రధాన కూడళ్లలో ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి ఈ డ్రోన్లను వాడుతున్నారు. ఈ టాస్క్లతో పాటు డ్రోన్లతో ట్రాఫిక్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్లు చేయిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలను తీస్తున్నారు. వారి వాహన నెంబరు స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి యజమానులకు పంపుతున్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులకు అందజేసిన డ్రోన్లకు ప్రత్యేకంగా ఆ విభాగంలో సిబ్బందిని పైలట్లుగా నియమించారు. డ్రోన్లను ఎగరేయటం, వాటి ద్వారా ఫోటోలు తీయటం, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లైవ్ ను అనుసంధానించడం లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చారు. నగర వ్యాప్తంగా గగనతలంలో తిరిగిన డ్రోన్లు 30 రోజుల్లో 225 కేసులకు ఆధారాలను అందజేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల ఫోటోలను తీసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపాయి. వాటిని విశ్లేషించి కంట్రోల్ రూమ్ లో ఉన్న సిబ్బంది జరిమానాలు విధించారు. ఈ కేసుల్లో 2 లక్షల రూపాయల జరిమానాలు విధించారు. వాహనదారులు మొత్తం 6 రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపటం, రేస్ డ్రైవింగ్, వన్ వేలో వెళ్లటం, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలపడం లాంటి వాటికి జరిమానాలు విధించారు. బైకులపై దూసుకెళ్తున్న యువత వేగాన్ని పోలీసులు సైతం నియంత్రించుకోలేకపోతున్నారు. చౌరస్తాల్లో ఆపడానికి ప్రయత్నిస్తున్నా దూసుకుపోతున్నారు. స్నేక్ డ్రైవింగ్, రేస్ డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై వీరి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి వారిని గుర్తించేందుకు డ్రోన్లను వాడుతున్నారు. వాహనదారులకు పంపే ఫోటోలో వాహనంతో పాటు దాని రిజిస్ట్రేషన్ నెంబర్ స్పష్టంగా కనిపించాలి. అందుకోసం డ్రోన్ ను ఆ వాహనం వద్దకు తీసుకెళ్లాలి. స్పోర్ట్స్ బైకులు, హార్స్ పవర్ ఎక్కువ ఉన్న వాహనాలపై వెళుతున్న వారిని చిత్రీకరించడానికి డ్రోన్ ను అదే వేగంతో పరుగులు తీస్తుండడం విశేషం.